శ్రీనివాసుడికి పద్మావతి దేవికి ఈ పచ్చాని పందిట్లో 10 మంది సభలో 7 సభలో ఏ రాండోలో చక్కగా కళ్యాణం చేస్తున్నారు గోవింద. ముచ్చాలు చెడగొట్టి అయ్యా రత్నాలు తడిగొట్టి అయ్యా బెల్ల పడుగులు తెచ్చి పిల్లడుగు వేసిరురా. అయ్యా తమలా పగులతోటి కళ్ళు చూసేరమ్మా. స్వాములు వారి కళ్యాణం చేయడానికి ముచ్చాలు తగ్గొట్టి రత్నాలు తగ్గొట్టి బెల్ల పడుగులు తెచ్చి వేసేరు. తమలపాకులతో కళ్ళు చూసేరు. స్వాములు వారికి చక్కగా కళ్యాణ మండపాలు చేశారు. స్వాములు వారి కళ్యాణ మండపంలో కళ్యాణం చేయడానికి నరలోకులైతే నరులు వస్తారు. సాక్షాత్తు దేవాన దేవుడు కనుక లోకాల నుంచి 30 కోట్ల మంది దేవతలు కథలు వస్తున్నారు. అందులో ముందుగా ఎవరు వస్తున్నారా? అయ్యా బ్రహ్మపూరి పట్నాన బ్రహ్మదేవులమ్మ. అయ్యా బ్రహ్మదేవులమ్మ బ్రహ్మదేవులమ్మ బ్రహ్మ కైలాస పట్నాన గౌరీ శంకరులమ్ము. అమ్మ గౌరీ శంకరులు కదలే వచ్చేరమ్మ. కైలాసపట్నాల నుండి గౌరీ శంకరుల కథలు వచ్చే దేవలోకం నుండి దేవేంద్రులు వచ్చారు. నాగలోకం నుండి నాగేంద్రులు వచ్చారు. 7 లోకాల నుండి 130 కోట్ల మంది దేవతలు వచ్చి స్వాముల వారికి అలా చక్కగా కళ్యాణం చేస్తున్నారు గోవింద. వాడెక్కడ గోవింద. 3 రోజుల పెళ్లి ముచ్చటగా చేతరురా. అయ్యా 5 రోజుల పెళ్లి అందంగా 5 రోజుల అందంగా 7 రోజుల పెళ్లి జగంగా చేతరురా. అయ్యా స్వామిని వారి కళ్యాణం చక్కగా చేసాం. 3 రోజుల పెళ్లి 5 రోజుల పెళ్లి 7 రోజుల పెళ్లి చక్కగా స్వాముల వారికి పద్మావతి దేవితో అలా కళ్యాణం చేశారు గోవింద. కళ్యాణం ఎవరు ఆలోచించారా? బ్రహ్మకుమారుడు దేవుడు కొడుకు రామా. భూలోకంలో తులసికోట్ల కాడ పూజలు చేస్తున్న లక్ష్మీదేవి వద్దకెళ్ళి నారదామనిందరు వారు ఏమంటే సాగడు గోవింద. మాయమ్మ తల్లి నీకు వందనాలే తల్లి. నీకు లక్ష్మీదేవి అమ్మా నేను కోపాలు పడనంటే నీవు ఆగ్రహాలు చెందనంటే నేను చూసిన మాట ఏంటో నేను విన్న మాట ఏంటో నీకు చెబుతానన్నాడు. ఎప్పుడైతే లక్ష్మీదేవి చెప్పాడు లక్ష్మీదేవి నారదమునంద్ర నువ్వు చూసిన మాట ఏంటో చెప్పమన్నది. అమ్మ లక్ష్మీదేవి ఓరమ్మ నీ ప్రాణనాథుడు ఎంత పని చేసాడు. నీకు పిల్ల అవ్వాలేదని అబద్ధమాడేడమ్మా. పిల్లవాలేదని అబద్ధమాడురా. కళ్యాణాలు
అమ్మా లక్ష్మీదేవి నీవు తప్పేం చేసేవమ్మా పద్మావతి దేవు శ్రీనివాసుడు మాడి కళ్యాణాలు ఆడేడమ్మా అలా ఎప్పుడైతే నారదామనందరు వారు లక్ష్మీదేవి చెప్పాడు లక్ష్మీదేవి శ్రీనివాసుడు పద్మావతి ఉండే వద్దకెళ్ళి శ్రీనివాసుని పద్మావతిని చూసి అలా ఆయన ఆటపల్లి సాగుతుందో పద్మావతితో మారి కళ్యాణాలు ఎప్పుడైతే లక్ష్మీదేవి శ్రీనివాసుని అడిగిందో శ్రీనివాసుడు అంటున్నాడు ఓ లక్ష్మి నీవు ఏమి చింతపడకమ్మా దూషించకమ్మా ఆనాటి కాలంలో ఎవరు ఒక మునివరీల వారు అంటే ఒక మహర్షి ఆ ఎదపై తిన్నాడని కొల్లాపురపట్నం వెళ్ళిపోయావు కొల్లాపురపట్నం సాగిల్లేవు నాకు దీపం పెట్టి ఆధారం పెట్టి అమ్మా లక్ష్మీదేవి నేను మరి శ్రీనివాస అవతారంలో ఉన్నాను మరో 7 గడియల సేపులో నేను అవతారం విడిసి మారిపోతాను 7 గుంటల్లో ఎంకరం అవతారం దాల్స్తాను నీవు ఆలమూరు పట్నాన ఎలిసి పుడతావు అమ్మదారికుడు స్వయాన నా మేనమామయ్య నా మేనత్త రిషిదీదేవి వారిద్దరు గర్భవాసన సాక్షాత్తు అలివేలు మంగాతలిగా లక్ష్మీదేవికి దేవ అవతారం ఇచ్చాడు చేసుకున్న పద్మావతి అడుగుతుంది అయ్యా నాదాలో నాదా నా ప్రాణానాథుడా నాదా నీవు ఎంత మాట్లాడివురా నా నాకు నొట్ట బాసనీలు నొట్టనే ఉన్నాయిరా నాకు కలపారణీలు కట్టి విడిసి సేరా నలగన్నాలేదురా అవతారామన్నావా ప్రాణీశ్వర నన్ను మనివాడి 7 గడియలు సేపు అవ్వలేదు నొట్ట బాసాలను చూసి కట్టి విడిసి అప్పుడే అవతారం విడిసి ఎప్పుడైతే పద్మావదేవి శ్రీనివాసుని అడిగిందో శ్రీనివాసుడు జవాబిస్తున్నాడు ఓ ఈ పద్మ నీతో మనవంటి వాడిని గాని కాపురం చేయడానికి కాదు నేను మరి 7 గడియల సేపుడు అవతారం విడిసి అవతారం ఎత్తున్నాను ఆలమూరు పట్నాన గారు కూతుర్ని అలివేలు మంగాతల్ని మనవాడి నా దివ్య తిరుపతిలో కాపురం పెడతాను నాకు ఇస్తానన్న ఘటన ఇవ్వనంది చేతనా 10 లోహమంగళమై మర్చిపోయి నా యొక్క బెజవాడతారుగా తల్లి చెత్త గుళ్ళు గోపురాలు కట్టించుకుంటాను గోపురాలు కట్టించుకుని చల్లగాలికి శికారి నీవు భూమిలో పడతావే భూమికి వెళ్ళాలి భూమి నాంచారు నీతో మన వంటి వాడని గాని తీసి తెచ్చుకున్న దివ్య తిరుపతిలో పక్కన పెట్టుకుని కాపురం అన్నాడు లక్ష్మీదేవికి మంగళదేవి అవతారం ఇచ్చాడు తీసుకున్న పద్మావదేవికి భూమి నాంచారు అవతారం ఇచ్చాడు పెంచిన వగలాదేవి అడుగుతుంది అయ్యా కొడుకులో నా కొడుకు ఓ శ్రీనివాసుడా నీవు ఎంత మాట్లాడేవరా శ్రీనివాస ఎంత మాట్లాడేవురా నిండు 9 నెలలు కూడా నా గర్భంలో పెంచకపోయినా ఇంతటి వాణి చేసేను అప్పుడే అవతారం విడిసి కొడక శ్రీనివాస అలా ఎప్పుడైతే పెంచిన వగలాదేవి శ్రీనివాసుని అడిగిందో అమ్మా వగలాదేవి అమ్మా నీవు నాకన్నా ముందుడా దివ్య తిరుపతిలో తల్లి పేరమ్మదేవిగా వెలిసిపడతావమ్మా తల్లి పేరమ్మదేవిగా వెలిసిపడతావు నీ గర్భవాసాన 6 అన్నాదమ్ములు చక్కగా జన్మాలవుతారు నీకు అసలు కాలం పోయి నడికాలం పోయి ముసలి కాలంలో నీవు మళ్ళీ గర్భం దాలుస్తావమ్మా మళ్ళీ గర్భం దాల్చినప్పుడు నీ గర్భవాసాన నేను 7వ వాడు అలా
జన్మలవుతాడు గోవింద. అలా తల్లి గారిని పూలమాలగా మెడలో వేసుకుని స్వామివారు అలా సగా మాయమయ్యడు గోవింద. శ్రీనివాస కళ్యాణం సాగిల్లి నాదమ్మాయంగా నా సాడాలు మంచిగా పరిమురా భూమమ్మ సాడాలు మంచిగా శ్రీనివాస కళ్యాణం జరిగిందండి. ఇక్కడ జరగబోయేది జీవిత చరిత్ర. జీవిత చరిత్ర స్వామి వారిది ఏ ఊరు, ఏ పల్లె, తల్లి ఎవరు, తండ్రి ఎవరు? ఈ పచ్చాని పందిట్లో వెళ్తా ఉండాలి గోవింద.